టీయా? ఏ టీ చేయటం కూడా ఇంకా రాదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నేను? అసలు రోజు ఈ టీ అనేది నాకు పెద్ద పరీక్షలా అయిపోయింది. రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? నేర్చుకోవచ్చు కదా కనీసం టీ ఎట్లా చేయాలో. యూట్యూబ్లో సచ్చినన్ని వీడియోస్ ఉన్నాయి. రోజు ఇంట్లో ఉండి ఏం చేస్తాను? నేర్చుకో, కనీసం టీ అయినా నేర్చుకో. సరేలే. నాకొద్దు. Game over. ఇన్ని బట్టలు ఆరేసాను, అయినా ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆరేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ప్లేస్ నిండిపోయింది. ఏదో ఒకటి చేయాలి. రేపు మళ్ళీ యూనిఫామ్ రేపు కష్టమైపోతాయి. సరే వేద్దాం. చెత్తలు అసలు ఉల్టా కూడా తీయరు కనీసం. బట్టలు ఉతికేటప్పుడు మళ్ళీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా లేకుండా. ఎంత చేసినా ఏం చేస్తున్నావు అంటారు. Oh my God. పనమ్మాయి వస్తే ఈ కొన్ని ఉండవు, పనమ్మాయి రాకపోతే యాడ్ అయ్యేది ఇవి కూడా. పనమ్మాయి వస్తే మిగతావన్నీ ఉండనే ఉంటాయి. ఏంటో అసలు పొద్దున్నుంచి ఏం చేస్తున్నావు ఖాళీగా ఉండి అని చెప్పి అనేస్తాడు మా ఆయన. వంట అమ్మాయి వచ్చి వంట చేస్తుంది, అంట్లు కడుగుతుంది, ఇల్లు ఉడుస్తుంది, ఇంకేముంది నీకు పని అంటాడు. వంట అమ్మాయి అవన్నీ చేసినా సరే ఈ బట్టలు ఎవడు మడతేస్తాడు, ఆ పిల్లలు చేసిన చెత్తనవాడు క్లీన్ చేస్తాడు, ఇల్లంతా ఆర్గనైజ్గా ఎవడు పెడతాడు. ఎలా పడితే అలా పడేస్తారు. నాకున్న ఓసిడీకి నీట్గా లేకపోతే నాకు నచ్చదు. ఇలా దిండ్లన్నీ రోజు లేసి సర్దుకోవడమే సరిపోతుంది. అయినా లాస్ట్కి వచ్చే డైలాగ్, ఏం చేసినావు పొద్దున్నుంచి ఇంట్లో ఉండి అంటారు. నా కర్మగాలి పనమ్మాయి కూడా 2 days నుంచి రావట్లే. ఈరోజు ఇక అంట్లు బట్టలు అన్నీ కూడా పడిపోయినాయి. అలా ఉంటుందండి హౌస్ వైఫ్ కష్టాలు, ఓసిడి కష్టాలు. మీరు నాతో రిలేట్ అవుతున్నారా? రిలేట్ అవుతే కమెంట్ చేయండి. అమ్మా, ఇప్పటికైనా నడుము వాల్చాలమ్మా. అయిపోయింది ఆ పని. ఏమైనా మెసేజ్లు వచ్చాయో చూద్దాం. బాబాయ్, టైం 3 అయిపోయిందా? Game over. మళ్ళీ రోహన్ కోసం పిక్ చేసుకోవడానికి బయలుదేరాలి. పాపా. Husbands, please understand your wives.